నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఆర్థిక విషయాల్లో అనేక విధాలుగా ఇబ్బందులు పడి కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఒంగోలులో శుక్రవారం జేఏసీ సమావేశం, తహసీల్దార్ల సమన్వయ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అదే రోజున బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి తీసుకుపోవాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటువంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని తెలిపారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు ఇవ్వని పక్షంలో రీఎంబర్స్మెంట్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో రిటైర్డ్ ఉద్యోగులకు 70 ఏళ్లు నిండితే 10%, 75 ఏళ్లు నిండితే 15% అదనపు పింఛన్లు ఇచ్చేవారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు పింఛన్లలో కూడా కోత పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని మద్దతుగా నిలిచారని తెలిపారు. అయితే ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాకేష్, రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ నాయకులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, ఊతకోలు శ్రీనివాసులు, డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటున్నారు. హెల్త్ కార్డు లేకపోతేమి రీఎంబర్స్మెంట్లు చేయించుకోవచ్చు కదా అంటున్నారు. కానీ రీఎంబర్స్మెంట్లో కేవలం 2 లక్షల రూపాయలే ఇస్తూ ఉన్నారు. అక్కడ ఖర్చేమో 10-12 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి కేవలం 2 లక్షలతో ఆ రిటైర్డ్ ఎంప్లాయీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం తక్షణమే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని దాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అది గాడిలో పెట్టలేకపోతే కనీసం మెడికల్ రీఎంబర్స్మెంట్ని పెంచండి. 5 లక్షలకో 10 లక్షలకో దాన్ని పెంచండి. ఎంత ఖర్చు అయితే అంతే ఇవ్వండి. మేమేమి ఎక్కువ అడగం. అది ఆసుపత్రులు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాని ప్రకారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ని కాపాడాలని సుమారు 4,50,000 మంది ఉన్నటువంటి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ప్రభుత్వం వాళ్ళ పెండింగ్ బకాయిలు కానీ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అదనపు పింఛను తక్షణమే మంజూరు చేయటం కానీ, అంటే పునరుద్ధరించడం కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని జేఏసీ పక్షాన కోరుతా ఉన్నారు. అంటే ఏదో రోజుల తరబడి మన రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వేగవంతంగా వాళ్ళు అడిగినటువంటి అంశాన్ని మనం పాలన ఇవ్వాలని, జవాబుదారితనంగా, అంటే నాకు తెలియదు మీరు విఆర్ఓను కలవండి, డీటీలు కలవండి, ఆర్ఐలు కలవండి అని చెప్పకుండా జవాబుదారితనంగా తహసీల్దారు బాధ్యత తీసుకోవాలని ఈ 3 అంశాలని పట్టుకొని మరి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు కానీ ఏదైతే రెవెన్యూ శాఖ తరపున మంచి పాలనని ప్రజలకు చేరువుగా, ప్రజలకు జవాబుదారితనంగా పారదర్శకమైనటువంటి వేగవంతమైన పాలన కోరుకుంటున్నారో అది తప్పకుండా ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నం రెవెన్యూ సంఘంగా తీవ్రంగా కష్టపడతాం. ఇంకా అన్ని జిల్లాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అయితే ఈ సందర్భంగా మాకు జిల్లాల నుంచి, మా తహసీల్దారులు, మా రెవెన్యూ ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియదలుచుకున్నాం. మార్పు చేసుకొని మా కష్టాలు మేము పడేదానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా కొంత ఆలోచించాలి. కాశ్మీరు లోయలో పెహల్గాంలో జరిగినటువంటి దాడిని ఏపీజేఏసీ అమరావతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమరావతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఏపీజేఏసీ అమరావతి, ఏపీజేఏసీ అమరావతి.
ఉద్యోగుల ఐక్యత, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేసే విధంగా సమాయత్తం చేసేందుకు అన్ని ఉమ్మడి జిల్లాల్లో తహసీల్దార్లతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఒంగోలులో ఉమ్మడి జిల్లాలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. తహసీల్దార్లు జవాబుదారీతనంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అయితే ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక అంశాలను ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రోటోకాల్ కూడా బడ్జెట్ లేని కారణంగా తహసీల్దార్లు అప్పులు చేసి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ నాయకులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఏపీఆర్ఎస్ఏ, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర చైర్మన్, అదేవిధంగా రామశెట్టి వెంకటేశ్వర గారు జనరల్ సెక్రటరీ ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర శాఖ, అలాగే సురేష్ గారు, కామ్రేడ్ సురేష్ గారు బాపట్ల జిల్లా ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు, ఆర్ వాసుదేవరావు గారు ప్రధాన కార్యదర్శి ప్రకాశం జిల్లా ఏపీఆర్ఎస్ఏ, మరియు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మరి జవాబుదారీ, పారదర్శకత, వేగవంతమైన రెవెన్యూ పాలనలో తహసీల్దారుల యొక్క పాత్ర అనే అంశం మీద మరి చర్చిస్తూ ఎలా ఉండాలి, జవాబుదారీతనంగా ఎలా ఉండాలి, ఎలా రెస్పాండ్ కావాలి, వేగవంతంగా ఎలా ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ఉండాలి, వీటన్ని అంశాల మీద వారు చెప్తూ, అదేవిధంగా సభ్యుల సలహాలు వింటూ సమస్యలు, తహసీల్దారులకు ఉన్న సమస్యలు కూడా కనుగొంటూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో మన ప్రకాశం జిల్లాకి ఈనాడు డేట్ ఇచ్చి ఇచ్చేసి ఉన్నారు. మరి వారు సవివరంగా మనకు ఉండే సమస్యల్ని, అదేవిధంగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యతని కూడా గుర్తు చేస్తారు. ఇందాకే మార్నింగ్ గౌరవ జిల్లా కలెక్టర్ గారిగా బొప్పరాజు గారు కలిసిన నేపథ్యంలో వారు వచ్చిన పనిని, వారు చేయబోతున్న పనిని చెప్తూ మనకున్న సమస్యలు ముందే వారు వివరించడం జరిగింది. అవన్నీ కూడా వారు తన ప్రసంగంలో వివరిస్తారు. మరి తహసీల్దార్స్ తమ సమస్యలను చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎటువంటి పని చేసే అవకాశం లేకుండా మా దగ్గర ఉన్నటువంటి అధికారులు, అంటే ప్రీవియస్ ఏమైనా జరిగి ఉండొచ్చు, ఎవరో ఒక తప్పడానికి వీలు పడదు. ప్రజలకి ఒక సబ్ డివిజన్ చేయడానికి కూడా డైరెక్ట్గా వెబ్లాండ్లో తహసీల్దార్కి అవకాశం లేనప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేశారు, ల్యాండ్ అంతా తీసుకున్నారు, రోడ్లు వేశారు, రైల్వే లైన్లు వేశారు, అంతా సబ్ డివిజన్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ సబ్ డివిజన్ నెంబర్ సపరేట్ చేయాలి. ఆ దగ్గర ప్రపోజల్ పోయి వాళ్ళ దగ్గర నుంచి జేసీ గారి దగ్గర పోయి కలెక్టరేట్లో నోట్ కాల్ రన్ చేసి మళ్ళీ అవి మనకు వచ్చి మనం చేసినప్పటికీ దాదాపు సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ మిగతాది కూడా ఫ్రీ హోల్డ్ చేయకుండా వాడిని మనం పట్టుకొని వాడిని మన కార్యాలయాలు తిప్పుతూ వారి యొక్క పనితీరు మీద పడుతుంది. ఇటువంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి సార్. మా పట్టాలను తీసుకెళ్ళి నువ్వు వెళ్ళిపోయి దీనికి ఉండాలంటే రెడ్ టేప్స్ మన దగ్గర నుంచి జేసీ గారి దగ్గరికి జేసీ గారి అంటే దాంట్లో భాగంగానే రెవెన్యూ ఉద్యోగులు
జమ్మూ ఉగ్రదాడిని ఖండిస్తూ ఒంగోలు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ కొవ్వొత్తుల ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఒంగోలు ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు ఒంగోలు ఎలక్ట్రానిక్ యూనియన్ ఆధ్వర్యంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఇటువంటి దాడులు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాగరిక సమాజంలో ఈ విధంగా కిరాతకంగా ప్రవర్తించే వారిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారెల సుబ్బారావు, కార్యదర్శి కోనంకి చిరంజీవి, జయరాజ్, పివి శేషయ్య, ఏబీసీ శ్రీనివాసరావు, తెల్లమేకల శ్రీనివాసరావు, హుస్సేన్ బాషా, అనిల్ కుమార్, కృష్ణారెడ్డి, మల్లికార్జునరావు, తంబి, కోటి మరియు సినీ నటులు, బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తానరావు తదితరులు పాల్గొన్నారు. జై భారత్, వందే మాతరం. మానవత్వం, ఉగ్రవాదం, మానవత్వం, ఉగ్రవాదం, 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 మానవత్వం. వందే మాతరం, వందే మాతరం, ఉగ్రవాదం, 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 మానవత్వం, 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 ఉగ్రవాదం, ఉగ్రవాదం, మానవత్వం. మాతరం, వందే మాతరం, వందే మాతరం, ఉగ్రవాదం, 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 మానవత్వం, మానవత్వం, మానవత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉగ్రవాదం, 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 మానవత్వం, 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 మానవత్వం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి. ఉగ్రవాదం, 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 మానవత్వం, ఉగ్రవాదం, 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 మానవత్వం, మానవత్వం, మానవత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మానవత్వం, మానవత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉగ్రవాదం, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఉగ్రవాది దాడుల్లో చనిపోయినటువంటి వ్యక్తులకు 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉగ్రవాదం, ఉగ్రవాదం. భారతదేశంలో అందమైన ప్రదేశం కాశ్మీరు. ఆ కాశ్మీర్ అందాలు చూస్తానికి పర్యాటకులు చాలామంది ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. మొన్న ఉగ్రవాదులు విశిష్టారహితంగా పర్యాటకుల మీద దాడి చేసి పేరు చెప్పి ఈ విధంగా భారతీయుల మీద దాడి చేసి తుపాకులతో విశిష్టారహితంగా మానవత్వం నశించే విధంగా ప్రవర్తించారు. ఆ దాడుల్ని ఒంగోలు
డెవలప్మెంట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ టీవీ మెకానికల్ అయినా మేము ఖండిస్తూ ఇవాళ కొవ్వొత్తులతో నిరసన చేస్తున్నాం. భారత ప్రభుత్వం వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొని వేరిపారేసి కాల్చిపడేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మానవత్వం నశించే విధంగా, ఉగ్రవాదం నశించే విధంగా ప్రవర్తించిన ఈ ఉగ్రవాదులకి మొత్తం ప్రపంచంలో కనపడకుండా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని నాశనం చేసే విధంగా చర్యలు చేపట్టాలని మేము ఒంగోలు టీవీ మెకానికల్ చూస్తున్న భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఉగ్రవాది దాడుల్లో మరణించినటువంటి కుటుంబాలకు ముందుగా మా ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఎలక్ట్రానిక్స్ వర్కర్స్ యూనియన్ తరపున వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారి ఆత్మకి శాంతి కలగజేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి దాడి చాలా నీచమైన దాడి. ఎందుకంటే ఎందరో కుటుంబాలు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మానవత్వం లేకుండా వాళ్ళని నిర్పాక్షపాతంగా కాల్చి చంపడం చాలా అమానుషం. ఇలాంటి ఘటనలని ప్రతి ఒక్కళ్ళం పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే నిజంగా ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా పోతాయి. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. ఎలాగంటే బహిర్గతంగా వీళ్ళని ఉరి తీయాలి. ఎవరైనా సరే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి పాల్పడాలంటే భయపడాలి. భారత ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటే కానీ ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తులకు ఆత్మశాంతి కలగదు. మేము చెబుతున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా తురుముంటి చేసి మానవత్వాన్ని కాపాడాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల మన కుటుంబాలను తీసుకొని ఏదన్నా ప్రదేశాలకి టూర్లకు వెళ్ళినప్పుడు చాలా భయపడాల్సి వస్తుంది. మళ్ళీ మనం తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామా రామా అని. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే, భవిష్యత్తులో దేశం సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి ఉగ్రవాది సంస్థలని పూర్తిగా నాశనం చేసేసేయాలి. ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని బహిరంగ ఉరి తీస్తే కానీ ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి ప్రశాంత కలిగిద్దని చెప్పి మేము తెలియజేస్తూ చేసిన వ్యక్తులు అందరం కూడా వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై హింద్. ఇంత పెద్ద భారతదేశంలో, ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాస్వామిక భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక మనసులోని అభిప్రాయాలు లేకపోతే తనకు ఏదన్నా ఇబ్బంది ఉంటే తెలియజేయటానికి హింసను ఎన్నుకోవటం అనేది చాలా దుర్మార్గం. అమాయక ప్రజల్ని బలి తీసుకోవటం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని హింసను ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఉగ్రవాదులకి ప్రజల తరపు నుంచి ఒక సంకేతం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళు స్పందించాలి. దీన్ని మేము సమర్థించట్లేదు, మీరేం కోరుకుంటున్నారో అది తెలియజేయాల్సిన విధానం ఇది కాదు, హింసకి ప్రజాస్వామ్యంలో తావు లేదు అని నినదించాల్సిన అవసరం ప్రతి పౌరుడి బాధ్యత. మన పనులు మనం చేసుకుంటూ కూడా ఇలాంటి సందర్భంలో స్పష్టంగా మన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే పౌరులు బాల్యదశ నుంచే బాధ్యతగా ఉండే విధంగా విద్యా వ్యవస్థల్లో కానీ, తర్వాత సమాజంలో కానీ మంచి మానవత్వం, దాని విలువలు, తర్వాత ఇట్లాంటి విషయాల పట్ల అంటే మతోన్మాదం, తర్వాత ఉగ్రవాదం ఇటువంటి వైపు యువత వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మేధావులు, విద్యా వ్యవస్థలు, తల్లిదండ్రులు వీళ్ళందరి మీద కూడా ఉంది. ఆ విధంగా దీన్ని సమూలంగా దీర్ఘకాలిక ప్రణాళికతోటి దీన్ని నిర్మూలించాల్సిన అవసరం కూడా ఉంది. బాధిత కుటుంబాలకి సానుభూతి, మా యూనియన్ తరఫున సానుభూతి తెలియజేస్తూ ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా తన గళాన్ని విప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 10వ తరగతి 2025 ఫలితాలలో భాష్యం విద్యార్థులు 600కు 600 మార్కులు సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించినట్లు భాష్యం ప్రకాశం జిల్లా జడ్జీఓ శ్రీకృష్ణ గణేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఫలితాలలో ఎస్ శాలిని సంహిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలుచున్నారు. అలాగే బి లాస్యప్రియ, కె దియా, వి చైత్ర, నిఖితా రెడ్డిలు 595 మార్కులు సాధించినట్లు తెలిపారు. 590 మార్కులకు పైగా 17 మంది విద్యార్థులు సాధించారని
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ప్రిన్సిపల్, అకాడమిక్ టీం మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాల్లో భాష్యం ప్రపంచాన్ని సృష్టించేదని చెప్పవచ్చు. నేహాంజలి అనే భాష్యం విద్యార్థి 600కు గాను 600 మార్కులు తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఈ 600కు 600 మార్కులు తెచ్చి చరిత్ర సృష్టించింది. సో దానికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో భాష్యం విద్యార్థినికే ప్రకాశం జిల్లా టాప్ మార్క్ 598 మార్క్స్ శాలిని సంగీత అనే అమ్మ విద్యార్థిని సాధించింది. దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం పరీక్షకు హాజరైన వారు 450 మంది భాష విద్యా సంస్థల నుంచి, దానిలో 590కి పైగా మార్కులు తెచ్చిన వారు 17 మంది. సో హైయెస్ట్ మార్క్ 598. అదేవిధంగా తెలుగులో 20 మంది విద్యార్థులకి 100 out of 100 మార్క్స్ వచ్చినాయి. హిందీలో 6గురికి 100కి 100 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 99 మార్కులు 7 మంది విద్యార్థులకు వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 51 మెంబర్స్కి 100s వచ్చినాయి. సైన్స్లో 50 మెంబర్స్కి 100s వచ్చినాయి. సోషల్లో 19 మందికి 100కి 100 మార్క్స్ తెచ్చుకున్నారు. సో అపూర్వమైనటువంటి విజయాలు సాధించిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో భాష్యం ఒక ప్రపంచనం. సో ఓన్లీ ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్లో కాకుండా ఇంతకుముందు వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన ప్రకాశం జిల్లా విద్యార్థి మన ఒంగోలులో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ గుంటూరు భాష్యం కాలేజీలో చదివిన విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 52వ ర్యాంకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా మన ప్రకాశం జిల్లాకే గర్వకారణం. అతను రాబోయే అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ఐఐటీలో మంచి సీట్ సాధించి మన జిల్లాకే గర్వకారణం అవుతాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి 2nd ర్యాంక్ ఆల్ ఇండియా ఈడబ్ల్యూసీ కేటగిరీలో 2nd ర్యాంక్తో పాటుగా 40th ర్యాంక్, 48th ర్యాంక్, 408th ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి భాష్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కరికులమే చాలా ఇంపార్టెంట్ అని మేము తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్నటువంటి ఓన్లీ అది ఈ పరీక్షలు ఏవైనా సరే ఫలితాలన్నీ కూడా భాష్యం తోడుగానే ఉంటున్నాయి. భాష్యం విద్యార్థులకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని భాష్యం ఎప్పుడు ముద్దును నడిపిస్తూనే ఉంది. సో ఇంత ఘన విజయాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇవాళ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేయడమైంది. అందులో రాష్ట్ర స్థాయిలో కనీవిని ఎరగని రీతిలో 600కి 600 మార్కులు సాధించినటువంటి విద్యార్థి భాష్యం విద్యార్థి కావడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మరి ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో కనుక గమనించినట్టయితే 598 మార్కులు 600కు గాను 598 మార్కులు సాయి సంహిత అనేటటువంటి అమ్మాయి సాధించింది. అలాగే 595 మార్కులతో లాస్యప్రియ అనే అమ్మాయి, 593 కౌశికారాణి, ఈ విధంగా 590 పైచిలుకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 17 మంది భాష్యం విద్యార్థులు ప్రకాశం జిల్లా వాసులు కావడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా మన ఇక్కడ రామ్నగర్ భాష్యం నుంచి 130 మంది పరీక్షకు హాజరైతే అందులో 92 మందికి 500 మార్కులు రావడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయము. మరి స్కూల్ యావరేజ్ కూడా 515 మార్కులు పైసలకు యావరేజ్ వచ్చింది. ఈ ఇంతటి ఘనమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఈ ఫలితాలకు కారకులైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడే మా జోనల్ ఇన్ఛార్జి గారు చెప్పారు, ఆల్ ఇండియా స్థాయిలో జేఈ మెయిన్స్లో 2వ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి ఇక్కడ రామ్నగర్ భాష్యంలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తన స్కూల్ అభ్యాసం పూర్తి చేసి, అదేవిధంగా కాలేజీలో భాష్యం కాలేజీలోనే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసి ఆల్ ఇండియా స్థాయి 15 లక్షల మంది పరీక్షకు హాజరైనటువంటి ఈ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయి 2వ ర్యాంకు సాధించడం, ఓపెన్ కేటగిరీలో 52వ ర్యాంక్ సాధించడం. ఈ అబ్బాయి కాపా సాయి షణ్ముఖరెడ్డి, ఈ అబ్బాయి పేరు, భాష్యం రామ్నగర్ విద్యార్థి. ఈ అబ్బాయితో పాటుగా 40వ ర్యాంకు అబ్దుల్ రహీం అనేటటువంటి అబ్బాయి 40వ ర్యాంకును సాధించడం జరిగింది.
48వ ర్యాంకు ఎవరు సార్ 48వ ర్యాంకు, అదేవిధంగా 409వ ర్యాంకు సాకేత్ కమల్ అనేటటువంటి విద్యార్థి, అదేవిధంగా ఎండ్లూరి రిషిత్ అనేటటువంటి అబ్బాయి 4232వ ర్యాంకు. ఈ విధంగా ఈ అద్భుతమైన ఫలితాలు ఇవన్నీ కూడా రామ్నగర్ భాష్యం నుంచి సాధించడం జరిగింది. ఇంతటి ఘన ఫలితాలకు కారకులైనటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాలన్నిటికీ కూడా భాష్యంలో ఉండేటటువంటి పటిష్టమైనటువంటి అకాడమిక్ కరికులం ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రతి ఫలితాల్లో కూడా భాష్యం ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించడం మనకు తార్కాణంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.